అందరికీ నమస్కారం. నేను మీ నరసింహ, కొడంగల్ నియోజకవర్గం. అయితే ఇంతకుముందు గువ్వల బాలరాజు చాలా రోజులకు కనబడ్డాడు టీవీలో. ఏదో సోది చెప్తున్నాడు, ఏందో ఇందామని కొంచెం యూట్యూబ్లో ఇంతకుముందు చూసిన. అయితే ఈయన ఎనలేని దళితుల గురించి, దళితుల బాధల గురించి మాట్లాడుతున్నాడు. గువ్వల బాలరాజు, మీ నాయకుడు దళితుని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నాడు. దాని గురించి ఒక్కరోజు మాట్లాడవే మరి కేసీఆర్? అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు కట్టిస్తా అన్నాడు కదా, మరి అంబేద్కర్ విగ్రహం గురించి ఒక్కరోజు మాట్లాడలేవు నువ్వు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ దళితుల మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, ఏ రోజన్నా స్పందించినవా నువ్వు? బానిస బతుకుల గురించి మాట్లాడతావా? తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే ఎవడన్నా ఎక్క బానిస ఉన్నాడా? కేసీఆర్ గదవలు పట్టుకుని అడుక్కుంటున్నారా డబ్బుల కోసము, నిధుల కోసము? మీకంటే దరిద్రమైన బతికేవాడన్న బతుకుతున్నాడా రాష్ట్రంలో? నువ్వు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గురించి, సిగ్గుమాలినోడవు. ఎవడరా దొంగ? ఓటుకు నోటుకు కింద దొరికిందని మాట్లాడుతున్నావా? ఏం పీకిర్రా మీరు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది కదా ఇప్పటికి అధికారంలోకి వచ్చి, మరి ఏం పీకిర్రా? ఓటుకు నోటు కేసు గురించి ఏం పీకిర్రా మీరు? ఏం పొడిచిర్రు? ఓటుకు నోటు దొంగ, ఓటుకు నోటు దొంగ ఏం? అరే, కేసు అనేది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిర్దోష్ అని కొట్టిపాడేసింది కేసును. ఇది తప్పుడు కేసు, తప్పుడు ఆధారాలతోనే పెట్టిన కేసు అని కోర్టే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావురా సిగ్గులేనోడా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ఇంకోటి ఏం మాట్లాడతాడు, ఇదేదో పట్టుకొని వచ్చిండు పెద్ద ఆధారాలు ఉన్నట్టు. ఆడు సిగ్గుమాల టీవీ 9 ఇంటర్వ్యూ చేస్తున్నాడు. వాడు సిగ్గు తప్పినోడా? వాడు ఎలక్షన్ అప్పుడు తీసుకొని వస్తే వాటితో ఇంటర్వ్యూ తీస్తావారా నువ్వు? దళితుడా? వాడు ఏం పట్టుకొని వచ్చిండ్రా? మన దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఈడేం చెప్తాడంటే, టీవీ 9 నువ్వు ఆధారాలను తీసుకొని వచ్చినావు కదా, ఎవరికి ఇస్తావు? ఏ అధికారికి ఇస్తావు? అరే సిగ్గు తప్పినోడా? వాడు పట్టుకొచ్చింది అప్పుడు పెట్టరా? ఇంకా వాడి దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఎవరికి ఇస్తావు అని మాట్లాడతావు? అరే నువ్వు ఒక రిపోర్టర్ అయినారా దళితుడా? ఇంకా ఆధారాలు పట్టుకొని వచ్చిన ఎవరికి రాదు? అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్ తీసుకోవడం పెద్ద విషయమా? ఈయన ఇంకేం చెప్తాడంటే, రేవంత్ రెడ్డికి దిక్కు లేదు, లక్షలలో ఆదాయం పెట్టుకొని కోట్లలో ఎట్లా కొన్నాడు ఆస్తులు, అది ఇదని మాట్లాడతారు. సిగ్గు తప్పినోడా? రేవంత్ రెడ్డి ఎక్కడ కొనుగోలు చేసినట్లు ఆయన పేరు మీద ఉంటే అవి పట్టుకొని వచ్చి చూపించరా రేపు? ఆయన పేరు మీద ఆస్తులు ఏమైనా కొనుగోలు చేసి ఉంటే అఫిడవిట్లో లక్షలలో కోట్లలో ఇన్కమ్ చూపించి ఈరోజు 100 కోట్ల ప్రాపర్టీలు ఎట్లా కొన్నాడు అని మాట్లాడుతున్నారు. సిగ్గు తప్పినోడా? ఆయన కుటుంబం లేదా? ఇంకా వేరే వాళ్ళ మీద ఉండవు ఆస్తులు? అఫిడవిట్లు ఎవరికి పొందుపరుస్తారా దళితుడా? ఎమ్మెల్యే ఎట్లయినవరా? సిగ్గు తప్పినోడా నువ్వు? ఆయన రేవంత్ రెడ్డి గారివి వాళ్ళ పిల్లలయ్యి లేకుంటే వాళ్ళ భార్య అయ్యి అవి మాత్రమే పొందుపరుస్తారు. ఆయన ఏదన్నా ఆస్తి కొని ఉంటే అది తీసుకొని వచ్చి చూపించరు. అదే టీవీ 9 ఆఫీస్లో రేపు వచ్చి కూర్చో రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఆస్తులు కొన్నాడు ఏందనేది అఫిడవిట్ పట్టుకొని వచ్చినావు కదా దళితుడా? అదే అఫిడవిట్ పట్టుకొని వచ్చి గివి ఆధారాలు గివి ఉన్నాయి, గిడ కొన్నాడు అంటే ప్రభుత్వం మీదే ఉంది కదా. ఏ అధికారి కన్నా రిపోర్ట్ చేసి గి ఆస్తులు ఉన్నాయి రేవంత్ రెడ్డి పైన, ఇవన్నీ కబ్జాలు చేసిందని పట్టుకొని రా. దిగుమాలిన మాటలు నీకే వస్తాయా? అయినా సిగ్గు తప్పినోడా నువ్వు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావురా నువ్వు? పీసీసీ గురించి నీవే వాడరా పీసీసీ గురించి డిసైడ్ చేయడానికి? ఎట్లా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఒక దొంగ అది ఇది? నీవెవడవరా నువ్వు చెప్పడానికి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా కనీసము? నువ్వు డిసైడ్ చేస్తావా మా నాయకుడికి పీసీసీ గురించి? ఇంకేం మాట్లాడతారు? కొడంగల్ బిడ్డలు తన్నినరా? సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే కొడుకని గువ్వ వలుగుతుంది. కొడంగల్ బిడ్డల ఎంత అభిమానం మా నాయకుడు అంటే నీవు ఆరా చెప్పేది, డిసైడ్ చేసేది కొడంగల్ గురించి. తెలియదా ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు? ఇదే దిక్కుమాలిన మాటలు వచ్చి కొడంగల్ చౌరస్తాలు చెప్పిండు కదా కేటీఆర్, కొడంగల్ని దత్తత తీసుకుంటా, నేను సిరిసిల్లని సిద్దిపేటను మించిన అభివృద్ధి చేస్తా, అవి ఏం పీకిరా మీరు? దిక్కుమాలిన మాటలు పట్టుకొని వచ్చి ఏదో పుటకో మాట మాట్లాడి వెనకటికి ఎప్పుడో కనబడ్డావు. చాలా రోజుల తర్వాత మీడియాలోకి వచ్చినావు. వాడెవడో సిగ్గుమాలినోడు, వాడు టీవీ 9 నిన్ను ఇంటర్వ్యూ తీస్తున్నాడు. వానికి సిగ్గుండాలి ఇంటర్వ్యూ తీయనికే. రాష్ట్రంలో భూ కుంభకోణం గురించి మాట్లాడతావా నువ్వు? రికార్డుల ప్రక్షాళన గురించి మాట్లాడతావా?
రాష్ట్రంలో ఎంతమంది పేదల భూములు కోల్పోయారా ఈరోజు మీ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల? పానీలలో తీసుకొని వచ్చి ఈరోజు పానీ నకల్లో తీసుకొని వచ్చి ఈరోజు అనువంశికం అనే కాలం తీసేసి వానికి ఏ విధంగా వచ్చింది ల్యాండ్ అనేది కాలం తీసేసి ఈరోజు పేదల భూములు అంతా ఎవడైతే అనుభవిస్తున్నాడో అనుభవదారుని కాలం తీసేసి ఈరోజు పేదల భూములు అంతా దొరలకు గట్టిపెట్టింది మీరా మేము గట్టిపెట్టినామా పేదల భూములు అంతా దోషి దరిద్రమైన మాటలు మాట్లాడుకుంటూ? ఎవడు భూ రికార్డుల ప్రక్షాళన ఎవడు చేసిండ్రా? మీ నాయకుడు చేసిండా మా నాయకుడు చేసిండా? అనుభవదారుని కాలం ఎందుకు తీసేసిర్రా మీరు? తీసేసి పేదల భూములు అంతా దోసుకొని తిని ఈరోజు మా నాయకుని గురించి మాట్లాడతావా నువ్వు? ఇంకేం చెప్తాడంటే ఈయన గారు ఒక్కడే ఊడిపడినాడు దళితుల సమాజాన్ని మొత్తం ఉద్ధరించడానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు వచ్చి. ఇన్ని రోజుల నుంచి లేకపోతే ఎన్నో దళితుల పైన బడుగు బలైన వర్గాల పైన వరంగల్లో కానీ జడ్చర్లలో కానీ ఇలాంటి ప్రాంతాలలో అత్యాచారాలు జరిగితే ఆ రోజు ఒక్కరోజు కూడా స్పందించని దళితుడు ఈరోజు వచ్చి పట్టుకొని వచ్చి దళితులమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అరే గివ్వేందుకురా దళితుడా? పట్టుకున్నారు కదరా మియాపూర్ భూ కుంభకోణం ఏమైందిరా? దాని గురించి మాట్లాడు. ఏమైంది ఒక్కరోజు మాట్లాడవా మరి? మైవం రామేశ్వరరావు అక్రమాల గురించి మాట్లాడవు? మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతాడంటే లక్షలలో ట్యాక్సులు గవర్నమెంట్కి ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి. రూపాయికే ఎకరం భూమి ఎవరు ఇచ్చిర్రు? సన్నాసులకు అంతా రూపాయికి ఎకరం భూమి రాసి ఇచ్చినప్పుడు ఎక్కడ పోయినవురా నువ్వు? ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు. అది ఎప్పటికో వెనకడికి జరిగిన కేసు తీసుకొని వచ్చి 2015 నుంచి మళ్ళేస్తున్నారు ఆ కేసు. ఏమైందిరా మరి? ఆ రోజే రాసిండు కదా మీ గుమాస్తా తెలంగాణలో తీసుకుపోయి హోమ్ మినిస్టర్కు, గవర్నర్కు, కేసీఆర్కు, హైకోర్టు జడ్జికి తీసుకుపోయి రిపోర్ట్ చేసిండు. అది దాన్ని అన్ని రోజుల నుంచి పీకంది. ఈరోజు ఏంద్రా ఏదో డబ్బా కొడుతున్నారు మీడియాలో. ఏమైంది మీ మీడియాకు? మూగపోయిందా మీ గొంతు? ఇంటర్మీడియట్ కుంభకోణం ఏమైంది? ఎంసెట్ కుంభకోణం ఏమైంది? గ్లోబల్ అయిన సంస్థలతోనే కుమ్మక్క. ఇదే కేటీఆర్ కదా ఇంటర్మీడియట్ వాళ్ళని 0 మార్కులు వచ్చినానికి 90 మార్కులు వేసి 90 మార్కులు వచ్చినానికి 0 మార్కులు వేసినప్పుడు ఎక్కడ పోయినవరా నువ్వు? ఆ రోజు మాట్లాడలేదా? ఆ రోజు గొంతు రాలేదా? మిషన్ భగీరథ అవినీతి గురించి మాట్లాడవు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి గురించి మాట్లాడవు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అవినీతి మీద మాట్లాడవు. రాష్ట్రాన్ని అడ్డంగా దోసుకొని తిన్నది మీరా మేమా? ఈరోజు 100 ఎకరాల ఫామ్ హౌస్ గురించి మాట్లాడవు. వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించుకున్న ప్రగతి భవన్ గురించి మాట్లాడవు. ఈరోజు మా నాయకుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో జరిగిన అవినీతిని బయటికి తీసుకొని వస్తున్నాడని ఈరోజు మీరు లేచిర్రా? ఈరోజు తీస్తున్నారా? 2015లో ఏదో పొడిచిర్రు కదా, పొడుస్తామని అది చేసి ఇది చేసి. మరి ఆ రోజు ఏమైందిరా? ఆ రోజు ఏం బీకలే? జాగ్రత్తగా మాట్లాడితే మర్యాద ఉంటుంది. పద్ధతి తప్పి మాట్లాడినామంటే నీకు గువ్వ వలుగుతుంది. జాగ్రత్త. తస్మాత్. ఏం ఆప్టాల్ అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి బలం డబ్బు అవే అనుకుంటున్నావు అనేది? మేము రేవంత్ రెడ్డి బలం మేము తెలంగాణ సమాజం. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజ గొంతుక. ఈరోజు ఆయన ప్రశ్నించే నాయకుడు ప్రజా గొంతుక. ఆస్తులు అంతస్తులు ఆయన ఈరోజు నిలబెట్టలేవు. ఆయన నిలబెడుతున్నది అభిమానం. తెలుసుకొని మాట్లాడితే జాగ్రత్త. ఏదో జీతం చేస్తున్నావు, మన దగ్గర చెంచగిరి చేసుకొని బతుకుతున్నావు. అది ఆ విధంగానే బతుకు. నీవు జీతగాడవైతే దళిత సమాజాన్ని మొత్తం మన దగ్గర జీతం మన కాళ్ళ కింద పెట్టి బతుకుదాం అనుకున్నావురా? నీకా విశ్వసనీయత ఉన్నది దళితుల మీద? మర్యాదతోని మాట్లాడి విలువలు పోగొట్టుకున్నకుండా ఉంటే జాగ్రత్త. ఎందుకంటే మా నాయకుడు నీకు స్పందించేటంత ఇది కాదు కదా మా నాయకుడు. ఆఫ్టర్ల్ గాడవు నువ్వు. నీకు కూడా మా నాయకుడు స్పందిస్తాడా? అందుకని నేను స్పందిస్తున్నా. నీకు వస్తావా చర్చకు? మా నాయకుడు అవసరం లేదు నీతో చర్చకు రావడానికి. నేను వస్తావా నువ్వు? దళితుడవు. దిక్కుమాలిన మాటలు నువ్వు మాట్లాడుకుంటూ ఎట్లా అది నోటికి దోస్తే అది మాట్లాడుతున్నావు. వాడికి TV9 ఆ దళితుడికి అయితే పని లేదు. వాడు చేసిన కుంభకోణం గురించి బులెటిన్ చేయమనరా ఒకటి. దళిద్రం. జాగ్రత్త.